హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. ఈరోజు మనం చూడబోయేటువంటి రెసిపీ అన్ని టిఫిన్స్లోకి ది బెస్ట్గా ఉండేటువంటి పచ్చడి, అల్లం పచ్చడి. మరి అది ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 2 టీ స్పూన్ల మినప్పప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 4 నుంచి 5 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి క్వాంటిటీ అనేది మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే వీటన్నింటిని లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్‌లో ఎంత దోరగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు ఇందులోనికి ఒక 2 ఇంచులు అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లాన్ని వేసుకున్న తర్వాత మరొక్క నిమిషం వరకి దీన్ని లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకోవాలి. అల్లం అనేది ఆయిల్‌లో చక్కగా వేయించినట్లయితే అల్లం పచ్చడి టేస్ట్ చాలా చాలా బావుంటుందండి. చూసారా? ఒక 2 నిమిషాల తర్వాత మన అల్లం, అలాగే పప్పులు అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోనికి చిన్న ఉసిరికాయ సైజంతా చింతపండును కూడా వేసుకొని ఒక్కసారి అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఇలా కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడినంతగా సాల్ట్, అలాగే 1-2 టీ స్పూన్ల వరకి బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మనం పచ్చడిని స్మూత్‌గా పేస్ట్ చేసుకోవాలి. మరీ ఒకేసారి వాటర్ కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్‌లా వచ్చేలా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ అల్లం పచ్చడి అన్ని టిఫిన్స్‌లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పెసరట్టులోకి, ఇడ్లీ, దోస, ఊతప్పం ఇలా అన్ని టిఫిన్స్‌లోకి కూడా ది బెస్ట్‌గా ఉంటుంది ఈ అల్లం పచ్చడి. చూసారా? ఇలా స్మూత్‌గా వచ్చేంత వరకి మనం దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని దీనికి మనం పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం నేనిక్కడ పావు టీ స్పూన్ వరకి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోనికి పావు టీ స్పూన్ వరకి ఆవాలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకున్నాను. ఇవి కాస్త చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్‌లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిలోనికి ట్రాన్స్‌ఫర్ చేసి ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ అల్లం పచ్చడి రెడీ. మరి మీకు నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.